ఫ్రెండ్స్, భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌నైతే ఘన విజయంతో ముగించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో గనక చూసినట్టయితే ముల్లాన్పూర్‌లోని సోమవారం వేదికగా ముగిసిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన గిల్ ఇది సంపూర్ణ విజయం అని చెప్పాడు. అసలు ఇంతకీ శుభ్మన్ గిల్ ఏమన్నాడు? తను భారత జట్టుని ఎంతవరకు ముందుకు తీసుకువెళ్ళాలి? ఏ రకంగా తను నిర్ణయాలు తీసుకున్నాడనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇది ఒక సంపూర్ణమైన విజయం. 3 విభాగాల్లోనూ రాణించాం. అందుకే ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. వాతావరణం చాలా వేడిగా ఉంది. లంచ్‌కు ముందు లేదా మొదటి డ్రింక్స్ విరామం తర్వాతే వారిని ఆల్ ఔట్ చేస్తే మా బౌలర్లు అలసిపోకుండా ఉన్నారో లేదో చూసి ఫాలో ఆన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఒకవేళ అలా కాకపోతే మేము 1-2 సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి చివర్లో ఆఫ్ఘన్‌కు బ్యాటింగ్ అప్పగించాలని అనుకున్నాం. కానీ మాకు వేగంగా వికెట్లు దక్కాయి. దాంతో మ్యాచ్‌పై పట్టు సాధించాం. అలాగే మా ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేసిన తీరు కూడా అద్భుతం. మేము ఫాలో ఆన్ ఇచ్చినప్పుడు సిరాజ్ కీలకమైన వికెట్ అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 3 ముఖ్యమైన వికెట్లు తీశాడు. మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్ అలాగే కుల్దీప్ల నైపుణ్యం, నాణ్యత పైన మాకు ఎటువంటి సందేహము లేదు. ఇక బ్యాటింగ్ విభాగం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కువగా ఓవర్లు వేయించి వారికి తగ్గ అనుభవం దక్కేలాగా మేము ప్రయత్నించామే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇలాంటి పిచ్చుల పైన బ్యాటర్లను ఎలా బోల్తా కొట్టించాలి, పేస్ను ఎలా మారుస్తూ ఉండాలి, వేరు ఏరియాల్లో బ్యాటర్లను ఎలా పరీక్షించాలనే విషయాలను తెలుసుకోవటం ముఖ్యం. వికెట్లు తీయడం కాదు ఇక్కడ ముఖ్యం. వాళ్ళకి అన్ని విధాల సిచ్యువేషన్స్ అర్థమవ్వటం ముఖ్యం. ఇది యువ జట్టు, ట్రాన్సిషన్ దశలో ఉన్నాం కాబట్టి జట్టులో మార్పులు ఉంటాయి. అయితే పరిస్థితులు, వేదికలతో సంబంధం లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు బోర్డుపై 350 పరుగులు ఉంచడానికి ప్రయత్నించాలి. ఎక్కడైనా సరే 20 వికెట్లు తీయగలగలనే నమ్మకం మా బౌలింగ్ గ్రూప్ పైన ఉంది. జట్టులో మార్పులు జరుగుతున్నప్పుడు బ్యాటింగ్ గ్రూప్ పై ఎక్కువగా ఒత్తిడి ఉంది. అయితే ఇప్పుడు గనక బౌలర్లు గనక చాలా స్ట్రాంగ్గా మారితే అది మాకు WTC ఫైనల్కు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఎప్పుడైతే విన్నింగ్ జట్టు ఉంటుందో ఆ జట్టునే కదా మనకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాము అంటూ చెప్పుకొచ్చారు.